వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. నిర్మల్ కలెక్టరేట్ లో తెలంగాణ వ్యవసాయ కమిషన్ సమీక్ష సమావేశం జరిగింది. జిల్లా వ్యవసాయ అభివృద్ధి, రైతు సమస్యలు, ప్రకృతి వ్యవసాయం, పంటల మార్కెటింగ్, సంక్షేమ పథకాల అమలుపై చర్చించారు. రైతు బలోపేతమే రాష్ట్ర అభివృద్ధికి పునాది అని నేతలు అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ పథకాలు సమర్థంగా అమలు చేయాలని, సేంద్రీయ ఎరువుల వినియోగాన్ని పెంచాలని సూచించారు. నిర్మల్ జిల్లా బైంసా మున్సిపల్ కార్యాలయంలో తల్లిపాల వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బైంసా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆనందరావు పటేల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తల్లిపాలు శిశువుకు ప్రకృతి ప్రసాదించిన అమూల్యమైన ఆహారమని, పుట్టిన గంటలోపే తల్లిపాలు ఇవ్వాలని, మొదటి 6 నెలల పాటు కేవలం తల్లిపాలు ఇవ్వడం వల్ల శిశువు ఆరోగ్యంగా ఎదుగుతాడని, రోగనిరోధక శక్తి పెరుగుతుందని, తల్లి ఆరోగ్యానికి కూడా మేలు జరుగుతుందని ఆయన తెలిపారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మనవడు ప్రకాష్ అంబేద్కర్ హైదరాబాద్ లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ప్రకాష్ అంబేద్కర్ గారికి బీఆర్ఎస్ పార్టీ నాయకులను కేటీఆర్ పరిచయం చేశారు. సిద్దిపేట రూరల్ మండలం రాఘవాపూర్లోని సబ్స్టేషన్ ను ఎమ్మెల్యే హరీష్ రావు తనిఖీ చేశారు. సబ్స్టేషన్ లాగ్ బుక్ ను పరిశీలించి విద్యుత్ సరఫరా పరిస్థితిపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాన్సువాడ సెగ్మెంట్ బీట్కూర్ పరిసర గ్రామాల విద్యార్థుల ఇబ్బందులు గుర్తించిన ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి వెంటనే స్పందించారు. కిస్టాపూర్ బస్టాండ్లో విద్యార్థులతో మాట్లాడి బాన్సువాడ డిపో మేనేజర్తో ఫోన్లో చర్చించి బాన్సువాడ ఎస్ఆర్ఎన్కే డిగ్రీ కళాశాల మార్గంలో బీర్కూర్, కిస్టాపూర్, తిమ్మాపూర్ మీదుగా ఉదయం, సాయంత్రం ప్రత్యేక బస్సు సర్వీసులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. దీంతో విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరుకు చెందిన గీతా కార్మికుడు అన్నపో శ్రవణ్ గౌడ్ తాను కష్టపడి గీసిన కళ్ళు దొంగల పాలవుతూ ఉండడంతో వినూత్న ఆలోచన చేశాడు. తాను గీసిన కళ్ళు రాత్రికి రాత్రి మాయమవడంతో దొంగలను పట్టుకునేందుకు ఏకంగా తాటి చెట్టుపైన సోలార్ సీసీ కెమెరాను ఏర్పాటు చేశాడు. ఈ ఐడియా ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. హైదరాబాద్ లోని లాల్ దర్వాజా శ్రీ సింహవాహిని మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాల సందర్భంగా భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. దీంతో లాల్ దర్వాజా, చార్మినార్, షా అలీబండ, గౌలీపురం మార్గాల్లో వాహనాల రాకపోకలు తీవ్రంగా నిలిచిపోయి వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు ట్రాఫిక్ ను ఇతర మార్గాలకు మళ్లించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం పాకాలగూడెం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను అశ్వరావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ఆకస్మికంగా సందర్శించారు. పాఠశాలలో విద్యా బోధన తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థులతో నేరుగా మాట్లాడి వారి చదువుల స్థాయిని పరిశీలించిన ఎమ్మెల్యే పలువురు విద్యార్థులు ప్రాథమిక పాఠాలను కూడా సరిగ్గా చెప్పలేకపోవడంతో అక్కడే ఉపాధ్యాయులను ప్రశ్నించారు. మహబూబాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో 4 ఏళ్ల చిన్నారికి గడువు ముగిసిన సిరప్ ఇచ్చిన ఘటన కలకలం రేపింది. ఇంద్రనగర్ కాలనీకి చెందిన మురళి తన కుమారుడు ఎన్ఓస్ రాజును అనారోగ్యంతో ఆసుపత్రికి తీసుకువెళ్లగా వైద్యులు రాసిన మందుల్లో ఒకటి గడువు ముగిసిన సిరప్ అని తండ్రి గుర్తించారు. వెంటనే ఆసుపత్రి సిబ్బంది నిలదీగా వాగ్వాదం జరిగింది. గడువు ముగిసిన మందు ఇస్తే పిల్లవాడు చనిపోవడాన్ని తండ్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. బీబీపేటలోని చేనేత సహకార వస్త్రోత్పత్తి విక్రయ సంఘం లిమిటెడ్ జాతీయ చేనేత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అధ్యక్షుడు అల్వాల్ శ్రీనివాస్, ఉప సర్పంచ్ చందుపట్ల ప్రశాంత్ శుభాకాంక్షలు తెలిపారు. తుమ్మా మచ్చేంద్ర మాట్లాడుతూ 1905 ఆగస్టు 7న స్వాతంత్ర ఉద్యమంలో భాగంగా స్వదేశీ వస్తువుల వాడకం, విదేశీ వస్తువుల బహిష్కరణ నిర్ణయం తీసుకున్నారని, అప్పటి నుండి చేనేత కార్మికులు ఉద్యమంలో పాల్గొన్నారని తెలిపారు.